ద లార్డ్. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బావున్నారా? దేవుని మహాకృప ఆయన కనికరాన్ని బట్టి దేవుడు రోజు వెంబడి రోజు మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ చక్కగా దేవుని వాక్యం చేత మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఈ వాక్యంలో మనం చదువుకున్న మాట ఏంటి అంటే, మరియా, మార్తా, లాజరు వీళ్ళ ముగ్గురు కూడా బేతనీలో ఉన్నారు. తరచూ యేసు ప్రభువారు వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ చాలాసార్లు వాళ్ళ గృహాన్ని దర్శించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ లాజరుకు రోగం వచ్చిందంట. రోగం వస్తే వాళ్ళ అక్క చెల్లెండ్రైన మార్తా, మరియా యేసు ప్రభువారు వేరే దగ్గర ఉంటే అక్కడికి కబురు పెడుతూ ఉన్నారు. ఏమని కబురు పెడుతున్నారంటే, చూడండి అక్కడ చదువుతున్న మాట ఏంటి అంటే, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి అని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, యేసు ప్రభుకు వర్తమానం పంపించాలా? లేకపోతే ఆయనకి తెలీదా? ఏమండి, ఆయన సర్వాంతర్యామి కదా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే గొప్ప దేవుడు కదా. ఏమండి, ఆయన దూరంలో ఉండి కూడా చూడగలడు కదా. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అతని అక్క చెల్లెండ్రు అతనికి యేసు ప్రభు కంట వర్తమానం పంపారట. ఎందుకంటే మన అవసరతలన్నీ కూడా మనమే మన నోటి ద్వారా దేవుడు వినాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే చాలాసార్లు సామెత కూడా ఉంది కదా, అమ్మైనా సరే అడగకపోతే అన్నం పెట్టదని అని చాలామంది చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళకు కబురు పెట్టారంటే, ఏమని కబురు పెట్టారంటే చాలా విచిత్రంగా ఉంది. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఏమండి, ఆయన ప్రేమించేవాడు. ఏమండి, మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడే మనల్ని మొదట ప్రేమించాడు. రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక అని మనం అక్కడ పౌలు గారు చెప్పడం మనం చూస్తాం. మరి ఆయన మనల్ని ప్రేమిస్తే, ఏమంటే ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. అంటే ఆయన ప్రేమించిన రోగాలు వస్తాయా? ఆయన ప్రేమించిన ఆ కష్టాలు వస్తాయా? ఆయన ప్రేమించిన సమస్యలు వస్తాయా? ఆయన ప్రేమించిన ఇబ్బందులు వస్తాయా అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఏమంటే లోకంలో ఆయన నమ్ముకున్న శోధనలు వస్తాయి. ఆయన నమ్ముకోకపోయినా లేకపోతే విశ్వసించకపోయినా వ్యాధులు, బాధలు, కష్టాలు, సమస్యలు అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. మనకేమనిపిస్తుందంటే, నేను ఎంత దేవుణ్ణి ప్రేమించాను కదా. ఒకవేళ మార్త కూడా అనుకోవచ్చు, నేను ఆయన వచ్చినప్పుడల్లా కూడా విందు భోజనం రెడీ చేసేదాన్ని కదా. లేకపోతే మరియా అనుకోవచ్చు, ఆయన పాదాల దగ్గర నేను కూర్చుని ఆయన చెప్పిన వాక్కులు వినేదాన్ని కదా. మరి ఇంతగా మేము ఆయన్ని ప్రేమిస్తే మరి ఆయన కూడా మమ్మల్ని ప్రేమించాడు అనుకున్నాం. కానీ మా జీవితంలో ఎందుకింత కష్టం వచ్చింది, మా జీవితంలో ఎందుకింత వేదన వచ్చింది, ఎందుకిన్ని సమస్యలు వచ్చినాయి అని వాళ్ళు అనుకోలేదు. కానీ ఏమంటే చాలా స్పష్టంగా అక్కడ మనం చదువుతున్నాం, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని మనం చదువుతూ ఉంటాం. సాధారణంగా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తే ఇలాంటివి వస్తాయా అంటే, ఇలాంటివి అందరికీ మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అన్నీ వస్తాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వ్యాధిలో నుంచి, మరణములో నుంచి, కష్టంలో నుంచి, సమస్యలో నుంచి, ఇబ్బందిలో నుంచి వెళ్ళాల్సిందే తప్ప ఏ వ్యక్తి కూడా ఆ కష్టాన్ని, బాధని దాటి వెళ్ళలేడు కదా. యేసు ప్రభు నమ్ముకున్నా కష్టాలు వస్తాయి, యేసు ప్రభు నమ్ముకోకపోయినా కష్టాలు వస్తాయి. ఇది మనకు అర్థమైతే మనం దేవుడి మీద సణుక్కోము, విసుక్కోము. ఈ రోజున చాలామంది
అవిశ్వాసులు సణుక్కుంటూ ఉన్నారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాక, బాప్తిసం తీసుకున్నాక మాకెందుకు ఈ శ్రమలు, మాకెందుకు ఈ కష్టాలు, పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మా మీద వచ్చేస్తూ ఉన్నాయి, కష్టాలు తట్టుకోలేకపోతున్నాం అని చాలామంది చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కష్టాలు అందరికీ వస్తాయి. కానీ ఈ కష్ట నష్టాలలో, ఈ సమస్యల మధ్యలో దేవుడు మనకు నేర్పించేది ఏదో ఒకటి ఉంటుందన్నమాట. దాని ద్వారా ఆ వ్యాధి కానీ, ఆ బాధ కానీ, ఆ సమస్య కానీ దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా దేవుడు వాడుకుంటాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయంలో 6వ వచనం కూడా మనం చదువుదామా? చూడండి ఒక్కసారి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఏమండి, యేసు ప్రభుకి వీళ్ళు వర్తమానం పంపించారంట. అంటే యేసు ప్రభుతో ఎంత ఇంటిమసీ ఉందో చూడండి. ఇంత ఇంటిమసీ ఉన్నవాళ్ళు, ఇంత ప్రార్థనాపరులైన అక్క చెల్లెళ్ళు కబురు పెడితే యేసు ప్రభు మరి వెంటనే రావాలి కదా. వెంటనే రాకుండా ఆయన 2 దినాలు అక్కడే నిలిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, నిజంగా ప్రేమిస్తే నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు అని చెప్పంగానే నిజంగా యేసయ్యకి అంత ప్రేమ ఉంటే ఆయన పెరుగెత్తుకుని రావాలి కదా. రాకుండా ఆయన 2 దినాలు నిలబడిపోయినట్లుగా, ఎక్కడున్నాడో ఆ స్థలంలో 2 రోజులు ఉండిపోయినట్లుగా మనం చూస్తాం. ఏమంటే మనకైతే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా మనల్ని చూడడానికి రాకపోతే, ఎవరైనా కనీసం ఫోన్ ద్వారా ఆయన పలకరించకపోతే, లేకపోతే మన దైవజనుడు ఆ కష్టంలో ఉన్నారని తెలిసి కూడా హాస్పిటల్ని సందర్శించకపోతే మనకైతే కోపం వస్తుంది. మనమైతే మనసులో బాధ పెట్టుకొని చర్చికి కూడా వెళ్ళడం మానేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభు ఆ వార్త విన్నాక ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడంట. ఎందుకంటే యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆ ఆలస్యంలో ఏదో ఒక ఆశీర్వాదం దాగి ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఏదో అద్భుతం చేయడం కోసం, ఏదో ఒక కార్యాన్ని చేయడం కోసం లాజరు మరణాన్ని లోకానికి ఒక సూచనగా, లేక ఒక అద్భుతంగా ఎప్పటికీ ఉండిపోయేలాగా దేవుడు ఒక ప్లాన్ చేశాడు, ఒక ప్రణాళిక వేశాడు. అందుకని ఆయన చెబుతూ ఉన్నాడు. 4వ వచనం చూద్దామా? యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తన చుట్టూ ఉన్న శిష్యులతో ఆయన చెబుతూ ఉన్నాడు, ఈ వ్యాధి మరణం కోసం రాలా, ఈ వ్యాధి చంపేయడానికి రాలా, ఈ వ్యాధి బాధ పెట్టడానికి రాలా, ఈ వ్యాధి దేవుని మహిమ కోసం వచ్చింది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనం పడుతున్న వ్యాధుల ద్వారా, మనం పడుతున్న శ్రమల ద్వారా, మనం ఎదుర్కొంటున్న వేదనల ద్వారా, శోధనల ద్వారా, సమస్యల ద్వారా దేవుడు ఏదో ఒక మేలు దాచి ఉంచాడన్నమాట. దాని ద్వారా దేవునికి మహిమ వచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడన్నమాట. అందుకనే మనము కూడా వేదనల మధ్యలో, శ్రమల మధ్యలో సణుక్కోకుండా, విసుక్కోకుండా దేవుడు ఎందుకు ఈ వేదన పంపించాడు అని స్వపరీక్ష చేసుకోవాలే తప్ప, స్వపరీక్ష చేసుకొని విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అని లేఖనం చెబుతూ ఉంది కదా. ఏమండి, దేవుడు ఎప్పుడైనా మన ప్రార్థనకు ఆలస్యం చేస్తూ ఉంటే జవాబు ఇవ్వడానికి, లేకపోతే మనకు వస్తున్న కష్టాలలో జవాబు ఇవ్వడానికి దేవుడు ఇంకా వెయిట్ చేయమని చెబుతూ ఉంటే దేవునికి ఏదో మహిమ ఉంది, దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు, అనేక మందికి దీవెనకరంగా దేవుడు ఆ వ్యాధిని లేకపోతే ఆ సమస్యను మలచబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం కూడా మార్తా మరియా లాంటి విశ్వాసము కలిగిన వారమై మనము కూడా యేసయ్యను అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. ఏమండి, ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వే శ్రమలో ఉన్నావు, నువ్వే బాధలో ఉన్నావు, నువ్వే కష్టంలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ అనారోగ్యం నిన్ను పట్టి పీడిస్తూ ఉందో ఈ రోజున దేవుడు సెలవిస్తున్న
చెప్తున్న మాట ఏంటి అంటే, ఇది మరణం కోసం వచ్చింది కాదు కానీ ఈ వ్యాధుల ద్వారా లేకపోతే ఈ సమస్యల ద్వారా దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపతో దేవుడు మనల్ని నింపాలని మనం కోరుకుందాం. చూద్దామా? అదే అధ్యాయంలో మనం చూస్తాం. మీకు అందరికీ తెలుసు 43వ వచనం. ఆయన అలాగు చెప్పి 11వ అధ్యాయము. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఏమండి, ప్రజలందరూ చూస్తూ ఉండగా, ఏమండి, 4 రోజులైపోయినా కుళ్ళిపోతున్న శవాన్ని దేవుడు లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లాజరు బయటికి రా అనంగానే వెంటనే ఆ శబ్దానికి బయటికి వచ్చినట్లుగా ఏమండి అందరూ కూడా లాజరును చూడ్డానికి వచ్చారట. అనేక మంది విశ్వాసం ఉంచారంట యేసు ప్రభువునందు. ఏమండి, దేవుడు యేసును ప్రేమించిన కుటుంబం, అలాగే యేసయ్య ప్రేమించిన కుటుంబం. ఏమన్నా ఆ కుటుంబంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మేము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము కదా, లేకపోతే దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాము కదా అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఇన్ని దేవుని ప్రేమ ఉంది, మేము కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం, అయినా సరే మాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ వేదనలు, ఎందుకు ఈ బాధలు అనుకుంటున్నారా? ఏమండి, ఈ బాధల మధ్యలో దేవుడు మనకు నేర్పించబోయే పాఠం ఏదో ఉంది. అది తొందరగా నేర్చుకుంటే దేవుడు మన మీద కనికరపడే గొప్ప దేవుడై ఉన్నాడు. ఏమండి, అక్క చెల్లెండ్ర మీద దేవుడు కనికరపడి, లాజరు మీద కనికరపడి, ఏమండి ఆయన ఆ లాజరును లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి నిలబెట్టినట్టుగా, వాళ్ళ కుటుంబంతో కలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను అనుకుంటాను, ఆ కుటుంబం ఒకవేళ అప్పటి వరకు అందరూ అనుకున్నారేమో, ఒకవేళ పలకరించడానికి వచ్చిన వారు అందరూ అని ఉంటారు, ఏంటి మీరు ఎంత ప్రేమిస్తారు కదా, ఎప్పుడు చూసినా మీ నోటులో యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఎప్పుడు చూసినా ప్రార్థనే, ఎప్పుడు చూసినా భక్తే కదా, మరి ఇంతగా మీరు ప్రేమిస్తే మీ జీవితంలో ఇంత జరిగితే ఆయన పట్టించుకోలేదా? ఆయన వదిలేసి వెళ్ళిపోయాడా? మీరు కబురు పెట్టినా ఇంకా రాలేదా అని రకరకాల ప్రశ్నలు వేసి ఉంటారు. కానీ మరియా, మార్త అవేమీ పట్టించు. వాళ్ళకి తెలుసు, మా యేసు ప్రభు మా దగ్గరికి వస్తాడు, మా యేసు ప్రభు మా కష్టాన్ని చూస్తాడు. ఒకవేళ ఇప్పుడు లేపకపోయినా సరే మార్త అంటది, ఆ పునరుత్థానాన తిరిగి లేస్తాడని నాకు తెలుసయ్యా అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఏమంటే అంత విశ్వాసంతో వాళ్ళు ఎదురు చూశారు గనుక ఏమండి వాళ్ళ ప్రేమ వ్యర్థం కాలేదు, వాళ్ళ ప్రయాస వ్యర్థం కాలేదు, అలాగే యేసు ప్రభు యొక్క ప్రేమ కూడా వ్యర్థం కాలేదు. దేవుడు ఒక అద్భుతాన్ని ఆ కుటుంబం ద్వారా జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లాజరును ఇప్పటికీ ఒక సూచనగా, అద్భుతంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని దాచి ఉంచాడు. నీ ప్రార్థనలకు ఇంకా జవాబులు ఆలస్యం అవుతూ ఉంటే, ఒకవేళ నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇంకా ఆలస్యం అవుతూ ఉంటే, దేవుడు ఒక పెద్ద రివార్డే నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దానికోసం విశ్వాసంతో ఎదురు చూడగలిగితే తప్పకుండా మన జీవితంలో కూడా వారి కుటుంబంలో అద్భుతాన్ని చేసిన దేవుడు మన కుటుంబంలో కూడా అద్భుతాన్ని జరిగిస్తాడు. కాకపోతే అప్పటి వరకు దేవుణ్ణి ప్రేమించే విషయంలో, భక్తి చేసే విషయంలో అస్సలు ఎలాంటి తావు సాతానుకి ఇవ్వకుండా విశ్వాసంతో ఆయన వైపు ఎదురు చూసేవారముగా ఉందుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు ప్రేమించే వాళ్ళైనా రోగాలు వస్తాయని, వ్యాధులు వస్తాయని, నిన్ను ప్రేమించే వారికైనా ఇలాంటివి తప్పవని, ఈ కష్టాలు సమస్యలు నాయన ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కోవాలని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కష్ట సమయంలో, బాధ సమయంలో నువ్వు మాకు
ఏమి నేర్పిస్తూ ఉన్నావో ఆ పాఠాన్ని చక్కగా నేర్చుకోవడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సణుక్కోకుండా, విసుక్కోకుండా తండ్రి, మమ్మల్ని మేము దూషించుకోకుండా, ఎందుకు ఈ లోకంలో పుట్టాము అని సృష్టికర్తను తండ్రి మేము నిందించకుండా మాకందరికీ సహాయము చేయము. ఈ అనారోగ్యాలు, వ్యాధులు, బాధలు ఇవి మమ్మల్ని ఏమీ చెయ్యలేవు తండ్రి. ఎందుకంటే నాయన ప్రతి దానికి మీ దగ్గర జవాబు ఉంది గనుక వందనాలు. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత అని మీరు చెప్పారు, మేము నమ్ముతూ ఉన్నాం. ఒక్కొక్కరిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. దేనికి నాయన జడేయకుండా మీరే సహాయము చేయమని దీవించి ఆశీర్వదించుము. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, అలాగే ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి మీ కృప చూపించండి. అంత మాత్రమే కాదు, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నిండారులుగా దీవించండి. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఒకవేళ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.